నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 'భరత్' అనే సినిమాలో మహేష్ బాబుని ఏ విధంగా అయితే సీఎంగా చూపించారో, 'కొరటాల శివ' చేయబోయే సినిమాలో కూడా బాలకృష్ణని సీఎంగా చూపిస్తున్నారంట. సో, ఆ పొలిటికల్ డ్రామా ఎలా ఉంటుంది? ఆ సినిమా విశేషాలేంటి? సో, ఇతరత్ర విశేషాలను సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మహేష్ బాబులాగా బాలకృష్ణని అంటే రియల్ లైఫ్‌లో చూస్తామో చూడమో అది మనకు తెలీదు. బట్ సినిమాలో మటుకు సీఎంగా చూపించబోతున్నారన్న వార్తలు వినపడుతున్నాయి. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదే. సినిమాలో సీఎంగా చూపిస్తే రియల్ లైఫ్లో సీఎం అవుతారో లేదో అనేది డౌటే. ఎందుకంటే సినిమాలో డౌట్ సీఎంగా అంటే సినిమాల్లో సీఎంగా అయిన వాళ్ళు రియల్ లైఫ్లో అవలా. ఓకే. అంటే ఎగ్జాంపుల్? మా ముఠా మేస్త్రి చిరంజీవి గారిని తీసుకోండి. ఓకే. ఆయన మరి సీఎం పాత్ర చేశాడు ముఠా మేస్త్రిలో. సీఎం అయ్యారా? లేదు. మమ్ముట్టి ఒక సినిమాలో సీఎం పాత్ర చేశాడు. మమ్ముట్టి ఏమైనా ముఖ్యమంత్రి అయ్యారా? అవ్వలేదు. అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలో సీఎం పాత్ర చేసినట్టున్నాడు, సీఎం అవ్వలేదు. ఏ సినిమాలో సీఎం పాత్ర చేయని వాడు మాత్రం సీఎంలు అయ్యారు, కానీ సీఎం పాత్ర చేసిన వాడు సీఎంలు అవ్వాల. అంటే రియల్ లైఫ్ లో అయిన వాళ్ళు రియల్ లైఫ్ లో అవట్లా. అదొక సెంటిమెంట్ లేదు, మొత్తానికి తెలియదు. కానీ ఒకవేళ బాలకృష్ణ గారు అట్లా అయ్యారనుకోండి, ఆ సెంటిమెంట్ బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు. అంటే చరిత్ర మళ్ళీ తిరిగి రాసినట్టు అవుతారు. అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి పాత్ర అనేది బాలకృష్ణ గారు రేర్ పాత్ర, ఇప్పటిదాకా పోషించని పాత్ర. కాబట్టి నిజంగా కొరటాల గారికి ఆలోచన రావటం, బాలకృష్ణ గారిని సీఎంగా చూపాలనుకోవటం. భర్తనే నేను కూడా సీఎం మహేష్ బాబు సినిమాకు చూపించారు, బహుశా సక్సెస్ అయింది. మళ్ళీ మహేష్ బాబు సినిమా అవడేమో అనిపిస్తుంది నాకు, సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే. చెప్పలేమండి, ఎన్ని అనుకుంటాం, సెంటిమెంట్ అనుకుంటాం, కానీ కొంతమంది సెంటిమెంట్ ఆ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ గారు ముఖ్యమంత్రిగా మరి ఎలా చూపించబోతున్నారు ఏంటి అనేది తెలియాలి. ఓకే సార్, ఈ సినిమా షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభం, అసలు ఏంటి అనే విషయం దాని మీద? అంటే జూన్లో సినిమా నాకు తెలిసి అప్డేట్ వస్తాయండి. జూన్ 10వ తారీఖున బాలయ్య బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి రిలీజ్ టార్గెట్గా ఈ సినిమాని తీసుకెళ్తున్నారని మనం అనుకున్నాం. కాకపోతే సీఎం బాలయ్య సీఎం అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, విజయ్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, తెలంగాణ ప్రాంతంలో కానీ బాలకృష్ణ గారిని సీఎంగా టీడీపీ ఏమన్నా ఇక్కడ నాయకత్వ లోపం ఉంది కదా, బాలకృష్ణ గారిని ఏమన్నా ఇట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారా, ఈయన రకరకాలుగా ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ తరహాల కథనాలు రాస్తున్నారు. కాబట్టి ఈ సీఎం ఆ సీఎం కాదు, సినిమా సీఎం బాలకృష్ణ గారు చేసేది. అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కి ఇది ఒక పొలిటికల్ డ్రామాగా చూపించబోతున్నారా కథని కూడా మొత్తం? అయ్యుండొచ్చు. సాధారణంగా పొలిటికల్ కథాంశాలు రైటర్స్ పరంగా చూసుకుంటే దేవా కట్ట కూడా పొలిటికల్ డైలాగులు బాగా రాస్తాడు. కొరటాల కూడా మంచి రైటర్. కాబట్టి మరి కొరటాల తనే రాస్తాడా లేకపోతే ఎవరు సహకారం తీసుకుంటాడా తెలియదు. సార్, మనం గతంలో కూడా వీడియోలు చేసాము దీనికి సంబంధించి కూడా. సార్, మరి దీంట్లో హీరోయిన్ గా ఎవరిని నిర్ణయించబోతున్నారు, అనౌన్స్మెంట్ చేయబోతున్నారు? అంటే బాలీవుడ్ హీరోయిన్ గా ఇందులో బాలీవుడ్ నటి హీరోయిన్ గా రాబోతుంది అనేది మనకు వినిపిస్తుందన్నమాట. ప్రధానంగా ఆ హీరోయిన్ విద్యాబాలన్ పేరు వినిపిస్తుంది. విద్యాబాలన్ ఏంటంటే మరి బాలీవుడ్లో పెద్ద హీరోయిన్. మరి బాలకృష్ణ గారితో కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ ఉంది కదా, అందులో చేసింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారి కాంబోలో ఆ అమ్మాయి చేస్తాడు అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో విలన్గా సంజయ్ దత్ పేరు వినిపిస్తుంది. మరి అంటే పెద్ద స్పాన్లోనే సినిమా చేయాలనుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఒక పక్క బాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ విలను తీసుకొస్తున్నాడు అంటేనే ఈ సినిమా ఒక పాన్ ఇండియా స్థాయిలో చేద్దామనే ఆలోచన కొరటాలకు ఉంది. అందువల్ల అట్లా ఆలోచిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్గా అనిల్ రవిచంద్రన్ పెట్టుకోవాలని పక్కన పెట్టమని కాదు, కానీ కొరటాల గారికి ఏంటంటే ఇప్పుడు భరత్ అనే నేనేమో దేవిశ్రీ ప్రసాద్ చేశాడు, మళ్ళీ దేవరకేమో అనిరుద్ధ్తో చేయించాడు. ఎలివేషన్స్ బాగా ఇస్తాడు అనిరుద్ధ్. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే కొరటాల గారికి కసి పెరిగింది. ఆయన గాయపడే సింహం ఆయన. ఎందుకంటే హిట్లు లేవు, ఆచార్య తర్వాత నుంచి బాగా డౌన్ అయిపోయాడు అనుకున్న టైంలో ఏదేమైనా సరే ఎక్కడ రాజీ పడకూడదు, సినిమాని ఓ రేంజ్లో తీసుకురావాలి అనేది బోయపాటి గారు ఎలా బాలయ్య చూపించారో అంతకు మించి బాలయ్యను చూపించాలనే కసి కొరటాల గారు. అందువల్ల ఎక్కడ రాజీ పట్టల, హీరోయిన్ విషయంలో రాజీ పట్టలేదు, విలన్ విషయంలో రాజీ పట్టలేదు, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో రాజీ పట్టల. కాబట్టి ఈ సినిమా అప్డేట్స్ అన్ని అఫీషియల్గా మనకి ఏంటంటే జూన్ 10వ తారీఖు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు విద్యాబాలన్ హీరోయిన్గా అనుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది సార్, అంటే కరెక్ట్గా సరైన జోడీని తీసుకొచ్చినట్టుగా. ఎందుకంటే జనరల్గా చూస్తే ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు. అలాంటి కాంబో కాకుండా విద్యాబాలన్ అనే అమ్మాయిని పెట్టడం, బాలీవుడ్ హీరోయిన్ పెట్టడం పెట్టినట్టుగా బాగుంది. హీరోయిన్లు ఏంటి ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి పక్కన కానీ లేకపోతే బాలకృష్ణ గారి పక్కన కానీ వెంకటేష్ గారి పక్కన కానీ
ఇట్లా ఒక సీనియర్ హీరోల పక్కన నాగార్జున పక్కన పెట్టేటప్పుడు 40 ఏళ్ల దాటిన అమ్మాయిల్ని హీరోయిన్కి పెట్టుకుంటున్నారు. అవును. ఇప్పుడు చిరంజీవి గారి పక్కన త్రిష చేసింది, చేయబోతుందో వచ్చే సినిమాలో డిసెంబర్ అనుకుంటా. ఇట్లా ఆ రేంజ్ నయనతార, త్రిష ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ విద్యా బాలన్ కూడా దాదాపు ఆ ఏజ్ గ్రూపే. అవును, ఎబో 40 వాళ్ళని పెట్టుకుంటే సూటబుల్ అవుతుంది, జోడి చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. సరే, మరి ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా అంటున్నారు, అంటే ఈ పొలిటికల్ డ్రామా అండ్ ఫ్యాక్షనిజం ఇంకేదన్నా డిఫరెంట్ గా స్టోరీ ఏమన్నా కంటెంట్ రెడీ చేశారంట? కథ పరంగా మనకి ఏం రివీల్ అవ్వాలి, అంటే మాఫియా బ్యాక్ డ్రాప్ అంటున్నారు. ఇప్పుడు మల్లేని గోపిచంద్కి మాఫియా బ్యాక్ డ్రాపే, అది గ్యాంగ్స్టర్ పాత్ర. కాకపోతే కొరటాల శివలో ఏంటంటే కొరటాల శివతో మాఫియా బ్యాక్ డ్రాప్తో పాటు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండేది. మాఫియా ఉంటుంది, పొలిటికల్ ఉంటుందని చెప్తున్నారు. క్లారిటీగా సబ్జెక్ట్ పరంగా క్లారిటీ మనకి ఏమీ లేదు. అంటే 2 పాత్రలు ఉంటాయా? మరి బాలయ్య మాస్ హీరో, కొరటాల కూడా మాస్ ఎలివేషన్ ఇస్తాడు. ఇవ్వాలంటే ముఖ్యమంత్రితో ఎలాంటి మాస్ ఎలివేషన్ ఇస్తాడు? బాలయ్య కూడా బాలకృష్ణ దిట్ట కాబట్టి డైలాగుల పరంగా కేర్ తీసుకోవాలి, యాక్షన్ సన్నివేశాలు ఉండాలి. ముఖ్యమంత్రి మరి యాక్షన్ చేస్తే కుదరదు కదా, ఎలా చేస్తాడు? అంటే 2 పాత్రలు ఏమైనా ఉంటాయా? ఇలాంటి సందేహాలు అయితే చాలా మందికి ఉన్నాయి. వాటికి అన్నిటికీ కూడా కొరటాల గారు ఇప్పుడు ఏం చెప్పరు, కొరటాలు అయితే చెప్పరు. ఈ సినిమా అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. హీరోయిన్ విషయంలోనూ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కానీ విలన్ విషయంలో కానీ అఫీషియల్ వార్తలు ఏమి రాలా. అవి మనకు త్వరలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్, మరి ఇప్పుడు కొరటాల శివ బాలకృష్ణ దాంట్లో కాంబోలో చేస్తున్నారు సినిమా. సో ఇప్పుడు మరి దేవరా 2 పోస్ట్ పోన్ అయినట్టేనా? అదే దేవరా 2 మీద కొద్దిగా నీళ్ళు కమ్ముకున్నట్టే. అది ఇప్పుడు రావాల్సిన సినిమా. ఇప్పుడు దురంధర్ 1, దురంధర్ 2 ఎంత గ్యాప్లో వచ్చినాయి? చాలా తక్కువ గ్యాప్లో వచ్చినాయి. సినిమాలు ఇప్పుడు అలా పెట్టుకోవాలి తప్పితే సంవత్సరాల తరబడి గ్యాప్లు పెట్టుకోవడం అనేది చాలా శుద్ధ తప్పు. చాలా మంది చేస్తున్న పెద్ద తప్పు అదే. ఇప్పుడు అంత గ్యాప్తో సినిమాలు చేయకూడదు. ఇప్పుడు కల్నాయక్ సినిమా ఉంది, ఇప్పుడు కల్నాయక్ రిటర్న్స్ అని చెప్పి ఒక సినిమా వస్తుంది. ఎప్పుడో వచ్చిన సినిమాని ఇప్పుడు మళ్ళీ సీక్వెల్ చేయడం కూడా తప్పే నన్ను అడిగితే. అప్పుడు సినిమాకి సీక్వెల్ చేస్తే రూపురేఖలన్నీ మారిపోతాయి కదా హీరోకి. ఇప్పుడు భాషకి సీక్వెల్ చేశారనుకోండి, భాష టైంలో రజనీకాంత్ వయసు అంతా, భాష 2 చేసిన రజనీకాంత్ వయసు అంతా. ఇది వచ్చింది కాబట్టి దాన్ని ఎట్టగొట్ట మనం చేస్తాం, చూపిస్తాం. కానీ ఎంతైనా మాన్యువల్ గా చేసింది మాన్యువల్ సార్. ఎంతైనా ఏ ద్వారా టెక్నికల్ గా చేస్తే కథ అనేది జనాలకి కనెక్ట్ అవ్వాలి. మీరు ఎంత ఆర్టిఫిషియల్ గా చేసేసినా అది కనెక్ట్ అవ్వదు స్టోరీ అనేది. సో ఏదైతే నేను సార్ జూన్ 10 వరకు మనం వేచి చూడాల్సిందే. అంటే అధికారికంగా ఇప్పుడు మనం ఏదైతే నార్మల్ గా మాట్లాడుకున్న పాత్రల గురించి అధికారికంగా జూన్ 10 వరకు మనం వేచి చూద్దాం. నమస్తే. నమస్తే అండి.